వటపత్ర సాయి ఈ పేరు వినగానే మన అందరికీ గుర్తొచ్చేది మర్రి ఆకు మీద పడుకొని కాలి బొటను వేలిని నోటిలో పెట్టుకొని ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు. అయితే మనం దీని వెనక దాగి ఉన్న రహస్యం తెలుసుకుందాం. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా ధర్మరాజు మార్కండేయ మహర్షిని ఒక ప్రశ్న అడిగాడు. యుగానికి యుగానికి మధ్య సంధ్యకాలంలో వచ్చే మహాప్రళయంలో ఈ సృష్టి అంతా ఎలా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి ఇలా చెప్పారు. గడిచిన మహాయుగం అంతంలో వచ్చిన ప్రళయంలో నేను ఒక మహా అద్భుతాన్ని చూశాను. ప్రళయంలో భూమండలం అంతా నీళ్లతో నిండిపోయింది. సృష్టి అంతా చీకటిమయమైంది. కొన్ని వేల సంవత్సరములు నేను ఆ నీళ్ళల్లోనే ఉన్నాను. అప్పుడు ఒక చోట నాకు ఒక దివ్య జ్యోతిలో నేల మీద ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. అక్కడే ఒక బాలుడు దివ్య తేజస్సుతో ఒక మర్రి ఆకు మీద పడుకొని చిద్విలాసం చేస్తూ కనిపించాడు. ఇంత మనోహరంగా ఉన్న ఈ పిల్లవాడు ఎవరో మహాత్ముడు అయ్యుంటాడు అని అనుకున్నాను. అని దగ్గరికి వెళ్తే ఆ పిల్లవాడి ఆకర్షణా శక్తికి నేను ఆయన నోట్లోకి వెళ్ళిపోయాను. ఆయన కడుపులో అద్భుతమైన బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి. సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. జీవరాశి సృష్టి అంతా ఆయనలో ఉంది. అందులో తిరుగుతూ 100 సంవత్సరములు గడిపాను. ఆ మహామాయ నుండి బయటికి రావటానికి ఆ మహాత్ముడిని ప్రార్థించాను. ఓ పరమాత్మ, నీ మహాతత్వం అర్థం చేసుకోవటం నా వల్ల కావటం లేదు స్వామి. నేను సృష్టిలో ఉన్నానో ప్రళయంలో ఉన్నానో నాకు తెలియటం లేదు. నన్ను బయటికి తీసుకొని వచ్చి ఈ మాయ తొలగించు స్వామి అని ప్రార్థించగా ఆయన నోట్లో నుంచి బయటికి వచ్చాను. మళ్ళీ ఆ వటవృక్షాన్ని, ఆ పిల్లవాడిని అన్నీ చూశాను. అప్పుడు ఆయన నన్ను పిలిచి, నర అంటే నీళ్ళు, ఆయన అంటే ఆధారం చేసుకున్న వాడిని, అంటే నేనే నారాయణుడిని. ఇది నా నిజస్వరూపం. ప్రళయకాలంలో నేను ఇలాగే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను. ఆ సమయంలో కూడా బ్రహ్మాండాలన్నీ నాలోనే ఇమిడి ఉంటాయి. నీకు వటపత్ర సాయి అవతారాన్ని దర్శనముగా ఇచ్చాను. భయపడుతున్న నీకు ధైర్యం ఇవ్వటానికి ఇలా వచ్చాను అని ఆ శ్రీమన్నారాయణుడు మార్కండేయ మహర్షికి చెబుతాడు. శ్రీకృష్ణుడు మనకి భయంకరమైన ప్రళయ సమయంలో కూడా చెక్కు చెదరకుండా ప్రశాంతంగా ఉండే తత్వం తెలియచేయటానికి వటపత్ర సాయి రూపం దాల్చారు.